అమెరికాలో ఒక అబ్బాయి భారతదేశానికి సంబంధించిన ఒక కుర్రోడు ఆహ్, ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. ఇక్కడ రిజర్వేషన్స్ కారణంగా ఉద్యోగం పొందలేక, ప్రభుత్వ ఉద్యోగం పొందలేక, నేను అమెరికాలోకొచ్చి ఒక 6 నెలలు కష్టపడగానే నాకు ఉద్యోగం వచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగం మిలిటరీలో చేస్తున్నానని ఆ కుర్రోడు చెప్పుకొస్తున్నాడు. వాస్తవంగా అబ్బాయి ఏఎస్ఐగా ఎగ్జామ్స్‌లో ఇక్కడ 3 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడు. జనరల్ కేటగిరీ కాబట్టి. రిజర్వేషన్ కేటగిరీలో ఇతని కంటే 15, 20 మార్కులు తక్కువొచ్చినోళ్ళు గూడా పదవి పొందారు. కాబట్టి ఇతను ఆ విషయం చెప్పుకొస్తున్నాడు. అయితే భారతదేశంలో గూడా మిలిటరీలో అయితే గనక ఈ రిజర్వేషన్‌లుండవు. మామూలుగానే వెళ్ళొచ్చు. అక్కడ మిలిటరీకెళ్ళాడు. అది తేడా. మనం ప్రతిదాన్ని లెక్కకూడదు. ఇంకోటి నేను అనేక సార్లు చెప్పా. రిజర్వేషన్‌లు తీసివేయాలి అంటే నంబర్ 1 ఫస్టు మనలో కుల వివక్ష ఉండకూడదు. ఈ కులం వాళ్ళు కాబట్టి అని మనం వివక్ష ఈ రోజుకి సమాజంలో చూపెడుతున్నాం. పల్లె ప్రాంతాల్లో ఎక్కువగుంది. పట్టణ ప్రాంతాల్లో తక్కువుంది. మళ్ళీ ఈ మధ్యన పెరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో గూడా. అలాంటి దశలో రిజర్వేషన్‌లే లేకపోతే ఆ జీవితాలు వాళ్ళ జీవితాల్ని మనం నాశనం చేయమా? అది గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్‌ల వలన వాళ్ళకి ఓ రకంగా రాజ్యాంగం కల్పించిన రక్షణతో వాళ్ళు ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు. అది తీసేయడం సాధ్యం గాదు. మన తాత ముత్తాతలు చేసిన తప్పులకి మనం మూల్యం చెల్లిస్తున్నాం.